शुक्लवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। वन्दे परब्रह्मचिदात्मकं सद्वन्दे गुरुं शान्तमुमेशमीशं वन्दे शिवानन्दगुरुप्रवीरं वन्दे सदा ज्ञानपि वन्दनीयान् अनन्तसुखदातारमखण्डानन्दविग्रहं दयालुमतिसन्तुष्टं वन्देऽहं मम सद्गुरुं रागादिरोगान् सततानुषक्ता नशेषकाया प्रवृतानशेषान् औत्सुक्यमोहारतिदान् जघाना यः पूर्ववैद्याय नमोऽस्तु तस्मै यः पूर्ववैद्याय नमोऽस्तु तस्मै। ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వశిష్ఠ గీత ఉపశమ ప్రకరణము. ఇందు ఈ యొక్క ఇప్పటి వరకు మనము వశిష్ఠుల వారు శ్రీరామచంద్రునికి ఈ తత్వోపదేశం చేసే విధానంలో కొంతవరకు ప్రజ్ఞా మహాత్యం అనే దాని గురించి తెలియజేసుకుంటూ, దేనికైనా సరే బంధనానికి కారణము మనసు యొక్క భావాలే తప్ప విషయాలు కాదు, దృశ్యము కాదు అని చెప్పడం జరిగింది. కావున ఓ రామ, త్యాజ్య పదార్థములందు దుఃఖమును పొందవలదు, గాహ్య పదార్థములందు తత్పరుడు కాకుము. త్యాజ్య గ్రాహ్య దుష్టులు రెండూ విడిచిపెట్టి శేషించేటువంటి సాక్షి అయినటువంటి ఆత్మయందు స్థితి కలిగిన వాడివై నిర్మలత్వమును పొందుము. కావున ప్రత్యేకంగా ఏ భావాన్ని పొందకుండా ఉండు రామ. విడిచిపెట్టవలసిన పదార్థముల యందు దుఃఖాన్ని కానీ, అలాగే గ్రహించవలసినటువంటి పదార్థాల యందు తత్పరుడు కానీ, అంటే సేకరించడం కానీ, ప్రత్యేకించి వాటిని పక్కకు తోసేద్దాము అనే భావన ఉండకూడదు. అలాగే కొన్నింటిని కూడగట్టుకుందామనే భావన లేనిటువంటి వాడివై లేకుండా ఉంటూ, ఈ త్యాజ్య గ్రాహ్య అంటే ఈ రెండింటి యందు కూడా ప్రత్యేకమైన ప్రియ అప్రియ భావాలు లేకుండా, రాగద్వేషాలు లేనటువంటి వాడివి. అలా ఉండగా ఉండేటువంటి తత్ సాక్షి, ఆ రెండిటిని కూడా సాక్షి మాత్రంగా వీక్షించే స్థితి, అది త్యాజ్యమైన గ్రాహ్యమైన, అది మనకి సుఖదాయకమైన దుఃఖదాయకమైన ఏదైనప్పటికీ కూడా ఆ రెండింటిని ఒకే విధంగా చూడగలిగేటువంటి సాక్షి మాత్రమైనటువంటి ఆత్మయందు స్థితి కలిగిన వాడివై నిర్మలుడు కారామా అని చెబుతూ, ఈ త్యాజ్య గ్రాహ్య కల్పన చిత్తమునకు క్షయింపనంత వరకు మేఘ సహితముగు ఆకాశమున వెన్నెల ప్రకాశించినట్లుగా జీవుని యందు సమత్వము అంటే సమరూప ఆత్మతత్వము ప్రకాశింపనేరదు. కావున ఈ యొక్క రెండింటి భావాలు ఎంతవరకైతే ఉంటాయో జీవుడికి, ఈ గ్రహించే వాటి యందు ఇష్టత, అలాగే విడిచిపెట్టే వాటి యందు ద్వేషము, కొన్ని కావాలనుకుని కొన్ని అక్కర్లేదనుకుని ఇటువంటి భావాలు పొందుతూ ఎంతవరకైతే ఉంటాడో అంతవరకు కూడా జీవుని యందు ఈ సమత్వరూప ఈ యొక్క ఆత్మతత్వం అనేది ప్రకాశించదు. ఎలా అయితే చందమామ ఉన్నప్పటికి కూడా ఆకాశంలో మేఘాలుంటే వెన్నెల కనిపించదో, అదే విధముగా ఆత్మ ఉన్నప్పటికీ కూడా, ఈ చిదాత్మతత్వం ఉన్నప్పటికీ కూడా ఎంతవరకు మనకి ఇష్టానిష్టములు ఉంటాయి, త్యాజ్య గ్రాహ్య భావాలు ఉంటాయో, రాగద్వేషాలు ఉంటాయో, అంతవరకు కూడా ఆత్మదేవుడి యొక్క స్ఫురణ కలగదు. కావున నిర్వికారమగు బ్రహ్మతత్వము తత్వం ఒక్కటి మాత్రమే సదా ఇచ్చట స్థితి పొంది ఉండ
ఇక అభేద కల్పన ద్వారా యుక్తత్వం ఎచ్చట అయుక్తత్వం ఎచ్చట అని ప్రశ్నించారు వశిష్ఠుల వారు. ఏమంటున్నారు? అంతటా కూడా ఉన్నది నిర్వికారం, ఏ వికారము లేనటువంటి బ్రహ్మతత్వం ఒక్కటి మాత్రమే అంతటా నిండి ఉన్నది. అది స్థితిని పొంది ఉండా ఇంక మళ్ళీ దాని యందు భేదం ఎందుకు, అభేదం ఎందుకు? ఒకటి కావాలనుకోవడం ఎందుకు, ఒకటి అక్కర్లేదనుకోవడం ఎందుకు? కావున ఉన్నది ఒక్కటే, అది బ్రహ్మము. బ్రహ్మము మాత్రమే ఉంది. అది సర్వము నిండి ఉన్నది అని ఎవరి యొక్క భావం ఈ విధంగా స్థిరపడుతుందో, ఎవరి బుద్ధి నిశ్చయిస్తుందో, వారికి ఈ భేదాల పట్ల ఏ భావన ఉండదు. కావున ఈ యొక్క త్యాజ్యము లేదు, గ్రాహ్యము లేదు, భేదము లేదు, అభేదము లేదు. ఇదంతా కల్పనలు మాత్రమే. ఈ ద్వంద్వాలన్నీ కూడా మానసిక కల్పాలే తప్ప యథార్థంగా ఉన్నది ఒక్కటే. అది వినా ఇంకొకటి లేదు. ఇదే పరమ సత్యం. మరి ఒక్కటిగా ఉన్న దాంట్లో ఇన్నెలా వస్తాయి? కానీ మనసు అనేకంగా ఉంటుంది గనక దాని భావాలు ఇక్కడ మనకి అనేకం స్ఫురిస్తాయి. ఎప్పుడైతే ఈ మనసు యొక్క కల్పన నుంచి బయటపడతామో అప్పుడు ఏకమైన ఆత్మతత్వం అనేది అనుభవానికి వస్తుంది. కావున ఆశ లేకుండా నిర్భయత్వము, నిత్యత్వము, సమత్వము, జ్ఞానము, మనశ్చపలత్వము లేకుండుట, నిష్క్రియత్వము, సదా ప్రసన్నత్వము, వికల్ప రాహిత్యము, ధైర్యము, మైత్రి, ఉత్తమ బుద్ధి, సంతుష్టి, మృదుత్వము, మృదు భాషణం అనేటువంటి 15 గుణాలివి. కావున ఈ 15 గుణములు త్యాజ్య గ్రాహ్య భావనావర్జితుడును వాసనారహితుడైనటువంటి జ్ఞాని యందు ఉదయిస్తాయి. జ్ఞానికి సహసిద్ధంగా ఈ లక్షణాలు వస్తాయి. ఏమిటది? ఒకటి, ఆశ ఉండదు. దేనిని ప్రత్యేకించి కోరడు, ఆశపడడు కనుక. ఎందుకంటే అక్కడ జ్ఞానం ఉంటుంది. ఎలా? ఉన్నది ఒక్కటే, అదే పరమ సత్యం కనుక ఇంక రెండోది లేదు కనుక దేన్ని కోరాలి అని దేని యందు ఏది వచ్చినా ఒక్కలానే ఉంటాడు. కావున ఆశ లేకుండా ఉంటాడు. అలాగే నిర్భయత్వం ఉంటుంది. దేనికి భయపడాలి, ఎందుకు భయపడాలి? ఉన్నది ఒక్కటే కదా, అది నేనే కదా, సర్వము ఉన్నది అదే కదా, ఇంకా రెండోది లేనప్పుడు ఇంకెవరికి భయపడాలి? కనుక దేనికి భయపడడు. ఏదో అయిపోతుందనో లేకపోతే ఇంకేదో వస్తుందనో ఎన్నడూ భయపడడు. కనుక ఉన్నది ఏకం, అదిగానే అనుభవిస్తాడు. అలాగే నిత్యత్వము అంటే శాశ్వతత్వం ఏదైతే ఉందో దాన్ని అనుభవిస్తూ ఉంటాడు. సమత్వము అంటే సమంగా ఏకంగా నిండి ఉన్నట్టు సమత్వ స్థితి. అన్నిటి యందు కూడా ఏకమైనటువంటి ఆ యొక్క ఆత్మని దర్శిస్తూ ఉంటాడు. అదే విధంగా జ్ఞానం కలిగి ఉంటాడు. మనశ్చపలత్వం లేకుండా ఉంటాడు. ఎప్పుడు మనసు ఒక నిశ్చయం మీద ఉంటుంది. కనుక ఈ స్థిరమైన బుద్ధి కలిగి ఉంటాడు. స్థిరమైన నిశ్చయం కలిగి ఉంటాడు. నిష్క్రియత్వము అంటే ఏదైనా నేను చేస్తున్నాననేటువంటి అహంకార స్థితి లేని వాడే ఉంటాడు. అన్నిటికీ కూడా కర్తృత్వం వహించేటువంటి స్థితి లేనటువంటి వాడు కనుక అకర్తృత్వుడుగా ఉంటాడు. అన్నీ చేస్తాడు కానీ ఏది చెయ్యని వాడిగా ఉంటాడు. సదా ప్రసన్నత్వం, ఎప్పుడూ ప్రసన్నంగానే ఉంటాడు. ఎప్పుడూ ఆనందంగానే ఉంటాడు కనుక ఎప్పుడు వారు ప్రసన్నంగా ఉంటారు. వారి పరిసరాలు కూడా ప్రసన్నత్వంగానే ఉంటాయి. ఏ సంకల్పం, వికల్పాలు అంటే మార్పు లేనివాడు. ఎప్పుడు ఒకే రకమైనటువంటి స్థితిలో ఒకే భావనతో ఒకే స్థితిలో ఉంటాడు. క్షణక్షణము మార్పు చెందనివాడు. ధైర్యం కలిగి ఉంటాడు. అలాగే మైత్రి అంటే సర్వభూత దయ. అన్నిటితోటి కూడా అద్వేష్ట సర్వభూతానాం అన్నట్టుగా అన్ని భూతముల యందు కూడా దయ కలిగి ఉంటాడు. మైత్రి స్వభావం కలిగి ఉంటాడు. ఉత్తమమైన బుద్ధి, దీన్ని ప్రజ్ఞ అనొచ్చు. కనుక ఉత్తమమైన బుద్ధి కలిగి ఉంటాడు. నిత్య సంతృప్తి కలిగి ఉంటాడు. ఎందుకంటే అక్కడ ఏది కొరత ఉండదు. సర్వము తానై ఉన్నటువంటి అనుభవం ఉంటాడు కనుక కొరత లేని స్థితిలో ఉంటాడు కనుక నిత్య సంతృప్తిని పొందుతూ ఉంటాడు. మృదు స్వభావం కలిగి ఉంటాడు. చాలా సాత్వికంగా ఉంటాడు. ఇటువంటి జ్ఞానం ఉంటుంది కనుక వారు చాలా మృదు స్వభావంతో ఉంటారు. కావున ఏనాడు కూడా వారిలో ఆగ్రహం అనేది కనిపించదు. అలాగే మృదు భాషణ, స్వభావం మృదువుగా ఉంటే భాషణం మృదువుగానే ఉంటుంది. కావున ఇటువంటి మృదుత్వ స్వభావంతో మృదు భాషణం కలిగి ఉంటారు. ఈ 15 గుణాలు కూడా
ఎవరైతే గ్రాహ్య భావన ఉండదో అటువంటి వారికి అటువంటి జ్ఞానేంద్రియాలు సహజంగా ఉదయిస్తాయి. సహజంగా ఈ లక్షణాలు వచ్చి చేరుతాయి. ఇటువంటి ఉత్తమ లక్షణాలు వారికి వచ్చి వరిస్తాయి అని ఇక్కడ చెప్పడం జరిగింది. అదే విధంగా ప్రవాహోన్ముఖమై క్రిందకు పడుచుండేటువంటి జలమును ఆనకట్టచే అరికట్ట వెనకకు మరల్చినట్లుగా అధో భాగమునకు అంటే నికృష్ట విషయముల వైపునకు పరివెట్టేటువంటి చిత్తమును ప్రత్యాహారము అంటే ఇంద్రియము నుండి త్రిప్పుట అనేటువంటి ఆనకట్ట ద్వారా ఆయా విషయము నుండి బలపూర్వకముగా వెనుకకు మరల్చుకోవాలి. కావున ఇక్కడ నీటి యొక్క ప్రవాహాన్ని ఉదాహరణగా చేసుకుని చెప్పారు. ఈ నీటి యొక్క సహజ గుణం ఏమిటి? ఎప్పుడూ కూడా దిగువకి ప్రవహించుకుంటూ వెళ్ళిపోతుంది వేగంగా. కానీ అది ఆ విధంగా ప్రవాహంతో ఆ నీరంతా కూడా సముద్రములో కలిసిపోతే అది ఎవ్వరికి పనికి రాకుండా వృధా అయిపోతుంది. కావుననే మన వాళ్ళు ఏం చేస్తారు? ఆ విధంగా జీవనదులున్న చోట నీటి ప్రవాహానికి అడ్డుకట్ట కడతారు. దీన్నే ఆనకట్ట అంటారు. ఆ నదిలో ఉన్నటువంటి నీరుని వృధాగా వదిలివేయకుండా ఆనకట్ట కట్టి తమ అవసరాలకు ఉపయోగించుకుంటారు. ఆ నీటిని సేద్యానికి, ఇతర అవసరాలకి ఎన్నో విధాలుగా ఉపకరించేటట్టుగా చేస్తారు పుష్కలంగా. ఇదంతా కూడా ఏమిటండి అంటే వృధా అయ్యేదాన్ని వ్యర్థం చేయకుండా ఆదా చేసుకునే పద్ధతి. ఇది మనందరికీ తెలిసిన విషయమే. ఇంతకీ ఆనకట్టలు ఎవరికి కడతారండి? దేనికి కడతారంటే నీరున్నటువంటి జీవనదులకే కడతారు. అంతేగాని చిన్న చిన్న పిల్ల కాలువలకి, ఎండిపోయేటువంటి స్వభావం కలిగిన వాటికి కాదు. నీటితో పుష్కలంగా ఉన్నప్పుడే ఆనకట్ట కడితే ఆ నీరు అన్ని విధాలా మనకి ప్రయోజనాన్ని ఇస్తుంది. అదే విధంగా మానవుడు కూడా తెలుసుకోవాలి. సాధకుడుగా ఉన్నవాడు గ్రహించవలసింది ఏమిటంటే ఇంద్రియాలన్నీ చక్కగా పనిచేస్తున్నప్పుడే, దేహ ఆరోగ్యము చక్కగా ఉన్నప్పుడే, పటిష్టంగా ఉన్నప్పుడే, ఒక్కొనొక దశ అంటే ఇంచుమించుగా మనకి యవ్వన దశ సాగుతున్నప్పుడే, ఎంతో ఉత్తేజంతో ఉన్నప్పుడే వీటి వేగానికి అడ్డుకట్ట వేయాలి. ఎందుకంటే అప్పుడు వేస్తేనే, ఈ అడ్డుకట్ట వేస్తే వీటన్నింటి యొక్క ప్రయోజనం వీటి ద్వారా ఏదైతే వృధా అయిపోతుందో అది మనకి పుష్కలంగా సమృద్ధిగా నిలవవుతుంది. ఏమవుతుంది వీటి ద్వారా ఖర్చు అంటే? ఇంద్రియాలు ఉద్ధృతంగా పనిచేస్తున్నప్పుడు వాటి ద్వారా ఎంతో శక్తి మనకి భగవంతుని యొక్క శక్తి, ఆత్మ యొక్క శక్తి మనస్సు ద్వారా ఇంద్రియాలకు అంది వాటి ద్వారా విషయాల వైపుకు వెళ్ళిపోతుంది. భగవంతుని తెలుసుకోవడానికి ఉపయోగించుకోవాల్సినటువంటి శక్తి అంతా కూడా మన విషయాల వైపుకు వదిలేస్తూ ఉంటాం, ఇంద్రియాల వైపుకి. ఇలా అన్ని విధాలా కూడా అది వ్యర్థమైపోతూ ఉంటుంది. కానీ ఎవరైతే ఈ విషయాన్ని గ్రహించుకుని నిగ్రహించుకుని ఈ మనసుని ఇంద్రియాన్ని ప్రత్యాహారము అనే దాని ద్వారా వెనుకకు మరలించడం, ఎలా అయితే బయటకు వచ్చాయో అలాగే మళ్ళీ లోపలికి తీసుకెళ్ళడం, అంతర్ముఖం చేయటం అనే సాధనా క్రమంలో ఉంచగలిగితే వారికి వెనువెంటనే భగవంతుని యొక్క అనుభవం ఈ జన్మలోనే చేకూరుతుంది. ఎప్పుడూ అన్ని కూడా పటిష్టంగా ఉన్నప్పుడే, సౌష్ఠవంగా ఉన్నప్పుడే మనం ఈ ప్రయత్నం చేయాలి. అంతేకాని అన్నీ ఉడిగిపోయిన తర్వాత, వృద్ధాప్యం వచ్చేసిన తర్వాత, ఇంద్రియాలు వాటంతటా అవే కృషించిపోయిన తర్వాత, ఇంకా అవి ఏమి చేయలేని పరిస్థితుల్లో అప్పుడు కూడా వాటిలో కోరికలానే ఉంటుందని. కానీ అవి దేనికి ఉపకరించే విధానంలో ఉండవు కనుక కొంత వెనక్కి తగ్గుతాయి. దాని నిగ్రహము అనరండి. ఎందుకంటే చూడండి, దృశ్యాన్ని చూడగలుగుతున్నాం. ఇప్పుడు మన కళ్ళు చక్కగా పనిచేస్తున్నాయి. కానీ కొంతకాలానికి దీనికి ఏదో ఒక పరిస్థితి, ఒక మసకో ఇత్యాది వచ్చి కొన్ని దృశ్యాలు కనిపించకపోవచ్చు. అలాగే చెవులు చక్కగా వినపడుతున్నాయి. కొన్ని రోజులకి వృద్ధాప్య దశలో ఇవి వినపడకపోవచ్చు. అలాగే అన్ని పదార్థాల్ని తినలేకపోవచ్చు. ఇలా రకరకాలుగా మనకి కొంత వయసు మీరిన కొలది కూడా వృద్ధాప్యంలో అవస్థలు మారుతాయి. ఇది అందరికీ సహజంగా జరిగేదే. కానీ
అప్పుడు ఇంక వినపడట్లేదు కనుక, కనపడట్లేదు కనుక నేను విషయాల నుంచి వెనక్కి తిరిగాను అంటే, అది ఎంత మాత్రమూ నిగ్రహించుకోవడం కాదండి. దానివల్ల కూడా ఎట్టి ప్రయోజనం ఉండదు. ఎందుకంటే, ఆ నిగ్రహం అనేది బయట బయట ఇంద్రియాలు పని చేయవు. ఆ యొక్క అవయవాలు పని చేయవు కనుక నిగ్రహించారు తప్ప, నిగ్రహింపబడుతున్నాయి తప్ప, దాని వెనకాలున్న మనసు యొక్క కోరిక అదే విధంగా ఉండిపోతుంది. అదే సంస్కార రూపంగా ఉంటుంది. అది ఇప్పుడు తీర్చుకోలేనిది మరుజన్మలో తీర్చుకోవడానికైనా ప్రయత్నిస్తుంది. కావున నిగ్రహించవలసింది ఆ విధంగా కాదు. అన్నీ చక్కగా పనిచేస్తున్నప్పుడు ఎవరైతే లోపల వాటన్నిటికి ఆధారం, వాటికి నాయకుడుగా పనిచేస్తున్న మనసులో ఉన్న సత్తతుని ఎవరైతే హరింపచేస్తారో, ఆ విధంగా దాన్ని తగ్గించి, దానికి విచక్షణ కలిగించి, తద్వారా ఇంద్రియాల లోపలికి తెచ్చుకుంటారు. ఇంద్రియాల ద్వారా పోయే శక్తిని వెనక్కి తెచ్చుకుంటారో, వారు మాత్రమే చక్కగా ఎక్కడి నుంచైతే ఆ శక్తి అంత ఉద్భవమవుతుందో, అచ్చోటికి ఆ శక్తిని మళ్ళీ చేర్చి, ఈ యొక్క జన్మ సాఫలత్వం ఏదైతే ఉందో, అటువంటి ఆత్మ సాక్షాత్కార స్థితిని అనుభవించగలుగుతారు. కావున ఓ రామచంద్ర, ఈ సమస్త బాహ్య పదార్థమును వదిలివేచి కూర్చున్నప్పటికీ, నడుచుచున్నను, నిద్రించుచున్నను, శ్వాస గైకొనుచుచున్నను, సర్వ విధముల సదా అంతర్య మనసు, బుద్ధి, ఆత్మ మొదలగు పదార్థమును గూర్చి విచారణ చెయ్యము అన్నారు. కావున నువ్వెక్కడున్నా, ఎలా ఉన్నా, ఈ సమస్త బాహ్య పదార్థాన్ని విడిచిపెట్టు, లేకపోతే వాటితో కూడి ఉండు, కూర్చో, నడువు, నిద్రించు, శ్వాస తీసుకో. ఏది చేస్తున్నప్పటికీ కూడా నువ్వు ఎల్లవేళలా కూడా చేయవలసింది ఏమిటి అంటే విచారణ చెయ్యాలి. మనసు, బుద్ధి, ఆత్మ ఇవి ఏ రకంగా వర్తిస్తున్నాయి? ఈ దృశ్య జగత్ ఏమిటి? ఈ దృశ్య జగత్ యొక్క అశాశ్వతత్వం ఏమిటి? ఆత్మ యొక్క సత్యత్వ స్థితి ఏమిటి? ఇది ఎప్పుడూ కూడా స్ఫురణలో ఉండాలి. విచారణ జరుగుతూ ఉండాలి. కనుక వీటిని గురించే విచారణ చెయ్యి. అన్య విషయాల జోలికి పోకు. ఇతరత్రా భౌతికములోకి వెళ్ళి నువ్వు వాటిని గురించి ఆలోచిస్తే అసలు అంతరములో నిన్ను గురించి నువ్వు తెలుసుకునేటువంటి దానికి సమయమే మిగలదు. కొద్దిపాటి కూడా మనకి దానికి సమయం మిగలదు కనుక వాటిని గురించి పట్టించుకో. కానీ తన గురించి తాను తెలుసుకునే ప్రయత్నం చేసేవాడికి ఎవరిని గురించి విచారణ చేయటానికి సమయం ఉండదండి. కనుకనే ఎక్కడ విమర్శ రాదు. వేరొకరు మనసు ఎలా ఉందో చదవడమే పనిగా పెట్టుకున్నాం అనుకోండి, మరి మన మనస్సుని ఎప్పుడు చదువుకుంటాం? ఎప్పుడు బయటికే చూపిస్తున్న మన దగ్గర ఒక అద్దం ఉందండి. ఈ అద్దాన్ని ఎప్పుడు బయటికి ఇలా పెట్టి ఉంచారు. అప్పుడు అందులో ఏం కనిపిస్తాయి? అన్ని దృశ్యాలు కనిపిస్తాయి. అద్దానికి తిన్నగా ఉన్నటువంటి దృశ్యాలన్నీ అందులో ప్రతిబింబిస్తాయి. కానీ మన ముఖం మాత్రం కనపడదండి. ఎందుకంటే మన వైపుకు కాకుండా బయటి వైపుకు పెట్టించాం అద్దాన్ని. మన మనసు కూడా అటువంటిదే. మన మనసుని ఎప్పుడు బయట భౌతికం వైపే పెట్టి ఉంచామనుకోండి, అన్నీ కనిపిస్తే అందరూ కనిపిస్తారు, అన్ని విషయాలు తెలుస్తుంటాయి. అందరిని గురించి విచారణ చేస్తూ ఉంటాం. వారేమనుకున్నారు, వీరేమనుకున్నారు అన్నట్టుగా వారి గురించి విశ్లేషణ చేసుకుంటూ ఉంటాం, భావాలు పొందుతూ ఉంటాం. కానీ అసలు మనం ఎక్కడున్నాం? మన మనసు ఏ స్థితిలో ఉంది? మన యొక్క దానం ఎలా ఉంది? గ్రహించుకోవడానికి ఇటువైపు లేదండి ఆ విచారణ. కావున ఎవరైతే అంతర్ముఖం అంటే ఆ మనసుని లోపలికి తిప్పుకుంటారో, తమ వైపు తిప్పుకుంటారో, వారు మాత్రమే తమను తాము తెలుసుకోగలుగుతారు. ఈ యొక్క ఆత్మదేవుడి యొక్క అన్వేషణ చేయగలుగుతారు. కావున తృష్ణ అనేటువంటి మత్స్యములను పట్టునదియు, మోహం అనేటువంటి పాచిచే మలినమైనట్టి సంసారమనే జలమున పరుపబడినదియు, చింతా సమూహమనే దారములచే కట్టబడినదియు, బ్రహ్మపదమనే విశాల జల ప్రదేశమున కొట్టుకుని పోవుచున్నది అయినటువంటి ఈ వాసనాజాలమును బుద్ధి అనేటువంటి పదునైన కత్తెరచే కాలక్రమమున మేఘమును చిన్నమునొచ్చే మహావాయువలే ఛేదించి వేయము అని చెప్పారు ఇక్కడ. ఇక్కడ ప్రతి దానికి మనకు ఉపమానంతోనే చెప్తున్నారండి. ఎందుకు ఈ ఉపమానం అంటే మనకు అర్థం అవ్వడం కొరకు ఈ ఉపమానాలు వాడారు. వాడాలి కూడా. ఉపమానము లేకపోతే అది బోధే కాదండి. కావున ఇక్కడ ఏమని చెబుతున్నారు?
ఎలా అయితే మేఘాన్ని చిన్నమనర్చేటువంటి మహావాయువు ఎలా అయితే ఈ వాయువు వల్ల ఆ యొక్క మేఘాలన్నీ కూడా హరించబడతాయో, చిందరవందరైపోతాయో, ఎలా అయితే తేలిపోతాయో మేఘాలు, అదే విధంగా మరి సాధకుడుగా ఉన్నవాడు ఏం చెయ్యాలి? ఇంతకీ దేన్ని హరింప చెయ్యాలి? అది కూడా చెప్పారు. ఏమని అంటే, అందులో ఏమున్నాయంటే చేపలండి, మత్స్యం. ఏమిటి ఆ మత్స్యాలు అంటే, తృష్ణే ఆ మత్స్యం, చేప. తృష్ణ అనేటువంటి మత్స్యములను పట్టేటువంటి గేలం ఏదైతే ఉందో వల, ఆ పట్టునదియు మోహము అనేటువంటి పాచిచే మలినమైనటువంటి సంసారం అనే జలమున పరుపుబడింది ఆ వల. ఎక్కడ ఆ మత్స్యాన్ని పట్టడం కోసము, ఈ తృష్ణ అనే మత్స్యాన్ని పట్టుకోవడం కోసము ఆ వలని ఎక్కడ విసిరారు అంటే, ఈ మోహం అనేటువంటి పాచి చేత మలినమైపోయినటువంటి సంసారములో ఆ వలని విసరడం జరిగింది. ఎందుకు ఇసరాలి అంటే, అందులో ఉన్న చేపను పట్టడానికి. ఏమిటి ఆ చేప అంటే, తృష్ణ అనేటువంటి చేప. అయితే అది ఏం వల అండి అంటే, ఇంతకీ ఆ వల ఎలా తయారు చేయాలి? ఎలా తయారంటే, చింతా సమూహమనే దారములచే కట్టబడినదియు, బ్రహ్మపదమనే విశాల జల ప్రదేశమున కొట్టుకుపోవచున్నది. కావున ఆ వల దారాలన్నీ కూడా ఈ యొక్క అనేకమైనటువంటి చింతా సమూహములనే దారముల చేత కట్టబడి ఉంది. ఇంతకీ అది బ్రహ్మపదం అనే విశాల జల ప్రదేశమున కొట్టుకుని పోవచ్చున్నది. కావున ఈ యొక్క ఇంతకీ ఈ వల, ఈ చేపలను పట్టడము, ఆ తృష్ణ, ఇవన్నీ కూడా ఎందులో ఉన్నాయి? ఈ గేలం ఎన్ని ఎందులో ఉన్నాయంటే, బ్రహ్మపదం అనే విశాల జల ప్రదేశములో కొట్టుకుని పోవచ్చున్నటువంటి ఆ విధంగా అందులోనే ఈ చేప ఉంది, వల ఉంది. ఆ కృష్ణని పట్టుకుంటాం. కృష్ణ అనే మత్స్యాన్ని పట్టుకుని మనము వాటిని అనుభవిస్తూ ఉంటాం. ఇలా రకరకాలుగా ఉండే ఇదంతా కూడా, ఈ చర్య అంతా కూడా ఆ బ్రహ్మపదము, ఆత్మస్థితి, ఆత్మపదం అనే విశాల జల ప్రదేశం అనే ఇదంతా వ్యాపకమై ఉన్నది. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలండి దీన్ని అంటే, ఎలా అయితే ప్రచండ వాయువు చేత మేఘాలన్నీ చెల్లాచెదురైపోయాయో, అదే విధముగా వివేకయుక్తమైనటువంటి బుద్ధి అనేటువంటి పదునైన కత్తెర చేత ఆ వలని కత్తిరించాలి. అవన్నీ కూడా మనల్ని అనేక రకాలుగా బంధనాలు పాలు చేసేటువంటి పనిముట్లు. కావున ఎవరి యొక్క బుద్ధి అయితే వివేకయుక్తమవుతుందో, పదునైన కత్తిరి. ఎందుకంటే అది చాలా పదును లేనటువంటి స్థితిలో ఉందనుకోండి దానికి, అప్పుడు అది ఏమీ చెయ్యలేదు. కావున అది నిశితంగా ఉండాలి ఆ బుద్ధి. కావున అటువంటి వివేకయుక్తమైన పదునైన కత్తెర చేత ఆ వలని ఛేదించగలిగితేనే మనము ఆ యొక్క తత్వం నుంచి బయటపడగలుగుతాం. అంతే తప్ప దాంట్లోనే కొట్టుకుపోతూ ఉన్నామనుకోండి, అదే విధంగా ఆ మత్స్యాల మాదిరిగా అందులోనే ఉన్నామనుకోండి, ఎప్పటికీ మనకి దీని నుంచి బయటపడేటువంటి ఉపాయం తెలీదండి. కావున ఆ వలని చిన్నాభిన్నం చేయటానికి మనకు కావలసినటువంటి ఆయుధం ఏంటండి అంటే, వివేకయుక్తమైన బుద్ధి. విచారణాపరమైన బుద్ధి. ఎలా ఉన్నాం, మన పరిస్థితి ఎలా ఉందో గమనించుకోగలిగే బుద్ధి. మనం ఎలా ఇందులో బంధింపబడుతున్నామో తెలుసుకోగలిగే బుద్ధి ఉండాలి. హ్మ్. అలా తెలుసుకోకపోతే మనమే చేపల్లాగా ఇరుక్కుపోతాం. ఆ వలలో పడినటువంటి చేపలు ఎలా కొట్టుకుంటాయో, అలా ఈ సంసారం అనే మాయా సముద్రంలోనే ఈ వలలో చిక్కుకొని గజిబిజైపోవాలి. చాలా అనర్థాన్ని పొందాలి. కానీ యథార్థంగా తెలుసుకోగలిగితే ఈ ఎంతటి గందరగోళం ఎంత జరిగేదంతా కూడా ఒకే బ్రహ్మ పదములో జరుగుతుంది. కావున ఈ జగత్తులో ఉండే అనేక రకాలైనటువంటి చర్యలన్నీ కూడా ఏకమైనటువంటి బ్రహ్మమునందే అంతర్లీనంగా జరుగుతున్నాయన్నది గమనించుకుని, ఆ వివేకయుక్తమైన కత్తెరతోటి ఎప్పుడైతే మనం ఈ యొక్క మాయ అనే వలని ఛిన్నం చేయగలుగుతామో, ఇ దాన్ని కత్తిరించుకోగలుగుతాము. అప్పుడే మనకి యథార్థమైన స్వేచ్ఛ, స్వతంత్రం, ఆత్మస్థితి అనేదే వాస్తవమైనటువంటి స్వతంత్రమండి ఎవరికైనా. ఎవరైతే ఈ ఆత్మానుభవాన్ని అందుకోగలుగుతారో వారికి ఎక్కడ లేని మహద్ధైర్యం వస్తుంది.
దేనివల్ల ఎవ్వరికీ భయపడనటువంటి అభయం అనే సుగుణం వచ్చేస్తుంది. దాని ద్వారా వారు దేనినైనా చేయగలుగుతారు. ఎలా అయినా. కావున నిర్భయత్వంగా ఉంటారు. ఎప్పుడూ పరమానందంగా ఉంటారు. ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు. శాంతిగా ఉంటారు. కావున ఉత్తముడైనటువంటి ఓ రామచంద్ర, మహాధీరత్వముతో కూడినటువంటి ఆత్మోద్ధార సమర్థమైనటువంటి బుద్ధిచే దోషములనే అంకురములకు నెలవైనటువంటి ఈ సంసార వృక్షమూలముకు వాసనా సహిత అజ్ఞానమును ఛేదించివేయి, ఖండించివేయి. కావున ఈ విధంగా గ్రహించుకుని ఓ రామ, మహాధైర్యంతో కూడి ఆత్మోద్ధార సముద్ధరణమైనటువంటి బుద్ధి చేత ఆత్మని ఉద్ధరించుకోవాలనేటువంటి నిశ్చయం కలిగిన బుద్ధి కలిగి దోషములనే అంకురములకు నెలవైనటువంటి ఈ యొక్క సంసార వృక్ష మూలాన్ని, ఈ యొక్క వాసనా సహితమైన అజ్ఞానాన్నంతటినీ కూడా ఛేదించివే, నరికివే, ఖండించు అని హెచ్చరిస్తూ ఇక్కడ మనోవినివారణము అనే దాన్ని తెలియచేస్తూ అగ్రభాగమున ఇనుము కలిగినటువంటి గొడ్డలి అనబడేటువంటి వృక్ష భాగముకు కొయ్యచే వృక్షము నరకబడినట్లుగా అగ్రభాగమున ఆత్మాకార వృత్తి కలిగిన మనసుచే మనస్సుని ఛేదించి పవిత్రముకు ఆత్మపదమును పొంది ఇప్పుడే సుస్థిరుడువై ఆనందముగా ఉండుము అని చెప్పారు. ఇక్కడ మనకి ఒక అందరికీ అర్థమయ్యేటువంటి విధానంలో ఒక ఉపమానాన్ని వాడారండి. ఒక కొయ్యని నరకాలి అంటే ఇంకొక కొయ్య కావాలండి. అంటే ఒక వృక్షాన్ని నరకాలి అంటే మనం ఏం వాడతాము? గొడ్డలి అని ఒక ఆయుధాన్ని వాడతాం. కానీ గొడ్డలి కూడా ఎలా తయారైంది? కొయ్య చేతే తయారవుతుంది. అది కూడా కొయ్యే. కానీ ఆ కొయ్య యొక్క అగ్రభాగములో ఏమి అమర్చారు అంటే ఒక ఇనుప ముక్క. అది చాలా పదునైనటువంటి ఇనుముతో తయారు చేసినటువంటి ఆ ఇనుము కలిగినటువంటి ఆ వస్తువుని పైన వాడారు. ఇంత గొడ్డలి కూడా కొయ్యే. ఈ కొయ్యకి పైన ఆ పదునైన ఇనుప ముక్క వాడడం వల్ల ఇది చిన్నగా ఉండి కూడా దానిపైన ఉన్నటువంటి ఆ పదునైన పరికరం వల్ల మహావృక్షాన్ని కూడా ఛేదించి వేస్తుంది. ఎంత బలవంతమైనటువంటి వృక్షానైనా అది ఖండించగలుగుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అదే విధంగా మన యొక్క మనస్సుని జయించడం కూడా చాలా కష్టమైన పని అనుకుంటాం. అదే ఒక మహావృక్షం. కానీ మనసుని జయించాలంటే మళ్ళీ ఏం చేయాలి? మనస్సు చేతనే జయించాలి. కానీ ఆ మనసుకి ఏం అమర్చుకోవాలి? ఎలా అయితే ఈ కొయ్యకి అగ్రభాగాన్ని ఇనుప ముక్కను అమర్చారో అదే విధముగా ఆ మనసుకు రెండో పక్కన అగ్రభాగములో ఆత్మాకార వృత్తి కలిగినటువంటి మనస్సు ఒకవైపు మనసంతా కూడా అది మహావృక్షం వలె ఈ సంసారం అనే సాగరంలో పడి కొట్టుకుంటుంది. నిరంతరము అదే నిజమని చెబుతూ ఉంటుంది. ఆ విషయాలు ఎందే లాగుతూ ఉంటుంది. అందే సతమతమవుతూ ఉంటాం. కానీ ఆ మనసు యొక్క రెండవ భాగాన్ని పట్టుకోవాలి. దానికి ఏమమర్చాలి? ఆత్మాకార వృత్తి. అంటే నేను ఆత్మనయున్నాను, నేను ఆత్మనయున్నాననేటువంటి ఏకాకార వృత్తిని పొందాలి, అనుష్ఠానంలో పెట్టుకోవాలి. ఎప్పటికప్పుడు నేను ఆత్మనయున్నాను అనేటువంటి భావాన్ని స్ఫురణకు తెచ్చుకుంటూ ఉండాలి, గుర్తు చేసుకుంటూ ఉండాలి. నిరంతరము ఆ భావంలోనే స్థితి కలుగుతూ ఉండాలి. ఎప్పుడైతే ఈ రకమైన భావన స్థిరపడుతుందో చేయగా తప్పనిసరిగా ఈవల ఉన్నటువంటి ఈ యొక్క మనసు చాలా గొప్పదైనప్పటికీ కూడా, మహావృక్షం మాదిరిదైనప్పటికీ కూడా తప్పకుండా ఆ పదునైన అగ్రభాగం కలిగిన గొడ్డల చేత వృక్షం ఎలా నరకబడిందో అలాగే ఈ పదునైన ఆత్మాకార వృత్తి కలిగినటువంటి మనసు భాగం చేత ఈ మనసంతా కూడా జయింపబడుతుంది, హరింపబడుతుంది, లేకుండా అయిపోతుంది. ఆ విధంగానే ప్రయత్నం చేయాలి. కావున ఆ విధంగా చేసి ఆత్మపదమును పొంది ఇప్పుడే సుస్థిరుడివై ఆనందంగా ఉండు అని శ్రీరాముడు చెప్తూ మనసు చే అంటే వాసనోచ్ఛేదము చే వృత్తి రూప మనస్సును ఛేదించి వేచి వాసనాభావము చే వర్తమాన మనస్సును కూడా తెగద్రుంచి సంసారం అనేటువంటి బంధమును రహితమునర్చుకో.
ఇంతకీ మనసును ఏదో విధంగా మనసు చేతే జయించాలి. కావున ఈ యొక్క వాసనలు లేకుండా చేసుకోవడం, వాసనాఛేదనం అంటే వాసనలు లేని స్థితిలోకి వెళ్ళడం అనేటువంటి వృత్తి ఈ విధముగా వా సంకల్పాలు పుట్టినటువంటి మనస్సు, వాసనలు లేనటువంటి మనసు చేత వృత్తి రూపంగా ఉన్న మనసుని ఛేదించాలి. మనసు చేతి ఒకవైపు నుంచి మనసుకి ఏ ఆలోచన లేనటువంటి సంకల్పాలు రాకుండా ఉండేటువంటి స్థితిని పొందడానికి ప్రయత్నం జరుగుతూ ఉండాలి. నేను ఏ యొక్క సంకల్పము చెయ్యను అనేటువంటి ఏకైక సంకల్పం పెట్టుకోవాలి. ఆ విధమైన ప్రయత్నం చేస్తూ అనేక వాసనలతో కూడి ఉన్నటువంటి వృత్తి రూపము ఈ యొక్క మనసుని తెగ నరకాలి. ఆ రకమైన మనసు చేత ఈ రకమైన మనసుని త్రుంచాలి. ఆ విధముగా వాసన అభావము ఈ విధముగా ఎప్పటికప్పుడు ఖండిస్తూ ఇక్కడ వాసనలు పెంపొందిస్తూ వస్తూ ఉన్నాయనుకోండి, రెండో వైపు నుంచి నేను వాసనలు లేకుండా ఉండాలి, నా సంకల్పాలు పెట్టుకోకుండానే ఉంటాను, ఏది ఎలా ఉండాలో అలా అవుతూ ఉంటుంది అన్నట్టుగా ఎక్కడికక్కడ వాసనలు తెగద్రుంచుతూ ఉంటారు. క్రమంగా ఈ పరిస్థితి ఎప్పుడైతే ఉన్నతమవుతుందో వాసన అభావ స్థితి వస్తుంది. అంటే ఏ భావాలు ఏ వాసనలు లేనటువంటి స్థితి. ఈ వాసన అభావము చేత వర్తమాన మనస్సుని, ఎందుకంటే ప్రస్తుతానికి మనకు మనసు ఉంటుంది, ఏ క్రియాచరణ చేయాలన్నా మనసుతోటే చేస్తాం. కనుక ఈ వర్తమాన మనస్సుని కూడా తెగద్రుంచి వర్తమానమునందు కూడా ఏ మనస్సు యొక్క భావన లేకుండా ఉండేటువంటి స్థితి నీకు ఎప్పుడైతే అనుభవం అవుతుందో దాన్ని ముక్తి అంటారంట పెద్దలు. ఏ వాసనలు అంటే నీ ప్రయత్నము చేతనే నీ మనస్సు చేత మనస్సుని జయించి మనస్సుని తెగద్రుంచి క్రమంగా వర్తమానములో ఉండే మనస్సు కూడా నిలిచిపోయి నిశ్చలమైపోయే స్థితి ఏదైతే ఉందో, అక్కడ కూడా మనసుకి చలనము లేని స్థితి ఏదైతే వచ్చేస్తుందో దీన్నే ముక్తి అన్నారు. కావున ఈ విధంగా ఉండగలిగితే అదే బంధం నుంచి విడుదల అని వశిష్ఠుల వారు తెలియచేస్తూ, కూర్చునుచున్నను, నడుచుచున్నను, నిద్రించుచున్నను, మేలుకొనుచున్నను, పైకి ఎగురుచున్నను, కింద పడుచున్నను, సర్వకాల సర్వావస్థలయందును ఈ ప్రపంచమంతయు జగత్తు ఇదంతా కూడా మిథ్య అని మనసును నిశ్చయించుకుని దాని ఎడల విశ్వాసము అంటే అది సత్యం అనే విశ్వాసమును పూర్తిగా విడిచిపెట్టి, నువ్వు ఎక్కడున్నావు ఎలా ఉన్నావు అనేది ప్రశ్న కాదండి. ఎలా ఉన్నా నువ్వు ఆత్మాకార వృత్తిలోనే ఉండాలి అని మనకు భగవద్గీత ఒక్కొక్క అధ్యాయంలో హెచ్చరించింది, 5వ అధ్యాయంలో. కానీ ఇక్కడ ఎక్కడ ఎలా ఉన్నప్పటికీ కూడా కూర్చున్నా, నడుస్తున్నా, నిద్రిస్తున్నా, పైకి ఎగిరినా, కింద పడుతున్నా, ఏమి చేస్తున్నా సర్వకాల సర్వావస్థల యందు కూడా ఈ ప్రపంచము అసత్తు, ఈ జగత్తు మిథ్య, దీని యందు విశ్వాసం అనేది ఉండదు, ఉండకూడదు అనేటువంటి భావాన్ని నిరంతరము కూడా ఈ యొక్క స్థితిని అనుభవిస్తూ, అంటే ఇది మిథ్యగానే దీన్ని చూస్తూ దాని ఎడల విశ్వాసాన్ని పూర్తిగా విడిచిపెట్టు. ఎప్పటికప్పుడు ఇది అసత్యం 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 అని గుర్తు చేసుకో. ఎప్పటికప్పుడు ఇది మిథ్య మిథ్య, ఇది లేనిది అని గుర్తు చేసుకుంటే ఇది ఎప్పుడైతే మిథ్య అయిపోతుందో ఉన్న సత్యం మేల్కుంటుందండి. అదే ఆత్మ, అదే పరమాత్మ తత్వం. దీన్ని ఎప్పుడైతే వదిలేస్తావో అది మేల్కుంటుంది. దీంట్లో పడుంటావో, ఇంద్రియ పట్టుకుంటావో అది నిద్రపోతుంది. నిద్రపోవటం అంటే అది మనకి స్ఫురణకు రాదు, దాని యొక్క అనుభవం రాదు. కావున ఓ రాఘవ, ఆత్మరూపముగు సమత్వమును పూర్ణముగా ఆశ్రయించు. కావున ఈ ఆత్మరూపమైన సమత్వ స్థితి ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా పట్టుకో. ప్రాప్తించిన కార్యములు చెయ్యి, ప్రాప్తింపని దాని గురించి ఏమి చింతించద్దు. అలానే ఈ ప్రపంచంలో వర్తించమన్నారు. ఏది నీకు దగ్గరకు వస్తుంది ఆ పని చెయ్యి. నీ దగ్గరకు రాని దానికోసం నువ్వు పరుగులు పెట్టొద్దు. నీ దగ్గరికి కర్మలే వస్తాయి, నన్ను చేసి పెట్టు అన్నట్టుగా వస్తాయి. అలాగే సుఖం భోగం అన్ని నన్ను అనుభవించి పెట్టు అన్నట్టుగా వస్తాయి. ఏ వస్తాయో ప్రాప్తించిన వాటిని స్వీకరించు. ప్రాప్తింపని ఉంటాయి చూడండి, దగ్గరికి రాని ఉన్నాయి చూడండి, ఎక్కడికో దూరం పోతూ ఉంటాయి, దూరాన్ని వాటి కొరకు ఏనాడు పరుగు పెట్టకు.
వాటి వైపు చూడకు, వాటి గురించి చింతించకు. ఈ విధంగా వర్తించడం నేర్చుకో ఈ యొక్క జగత్తులో అని రాముడికి చెప్పారండి. ఎవ్వరమైనా వర్తించవలసిన విధానం ఇదే. ఏది ప్రాప్తిస్తుందో ఆ రోజుకి అప్పటికి వాటి యందు ద్వేషం కానీ, వాటి యందు ప్రియత్వం కానీ లేకుండా వర్తించగలిగితే చాలు. ఇప్పుడు ఇది ఎందుకొచ్చిందా అని దాన్ని తిట్టుకోకూడదు. అది మనం అనుకోని వస్తూ ఉంటాయి కొంతవరకు. మనం కాంక్షించని వస్తూ ఉంటాయి. ఎప్పుడు కాంక్ష పెట్టుకోకపోయినా అననుకూలతలు వస్తూ ఉంటాయి. అయినప్పటికీ కూడా ఎందుకొచ్చిందా అన్నట్టుగా దాన్ని ద్వేషంతో పక్కకు నెట్టారనుకోండి, అది కూడా మళ్ళీ మనకి అవరోగమే. ఈ సంసారం అనే వలయంలో చిక్కుకోవడమే. కావున అది అనుకోనిదొచ్చినా, అప్రియమైనదొచ్చినా, నీకు అననుకూలమొచ్చినా, అది అప్పటికొచ్చింది గనక దాన్ని ద్వేషించకుండా వర్తించడమే. అలా అని ఏదైతే నీకు ప్రియాప్రియములు లేకపోయినప్పటికి కూడా అనుకూలతలు ఏవి దగ్గరకు రాలేదండి. అయినా సరే వాటి వెంట పడకు. వాటి కోసం పరుగులు పెట్టకు. ఏదొస్తే దాన్ని ఆచరించుకుంటూ వెళ్ళిపో. ఏ రోజుకి ఎప్పుడు ఏది వస్తే దానికి అప్పటికి అదే ధర్మంగా భావించు. ఇది చేయమన్నారు గనుక చేస్తున్నాను. అందుకే ఒక మహానుభావుడు చెప్తాడు. సత్యసాయి బాబా గారు సనాతన సారథి అనేటువంటి పుస్తకం ఉండేది. అందులో ఆయన ఒక్కొక్క అంశాన్ని తెలియచేస్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా పని మనిషిలా జీవించాలి అని చెప్పారు. పని మనిషి అంటే ఏమిటి? పని మనిషి ఏం చేస్తుందండి? అంటే ఏది చెబితే అది చేస్తుంది. ప్రత్యేకంగా దానికి ఏ భావన ఉండదు. ఇదే చేయాలి, అది చేయాలి, ఇలా చేయాలన్నది. ఆ యొక్క యజమాని చెప్పిన కార్యాలను ఆచరించుకుంటూ వెళ్ళిపోతుంది. కనుక దానికి ఎక్కడా కూడా అప్రియాలు ఉండవు. లాభ నష్టాల పట్ల భావన ఉండదు. లాభం వచ్చినా ఒకటే, నష్టం వచ్చినా ఒకటే. ఎందుకంటే యజమాని చెబుతుంది. యజమాని చెప్పినటువంటి క్రియను ఆచరించుకుంటూ వెళ్ళిపోవడమే. అలాగే ఈ జగత్ విషయాన్ని ఎవరైతే భగవంతుని చేత నియమింపబడిన పని మనిషిని అనుకుని, ఎవరికి వాళ్ళం ఏదొస్తే అది పరమాత్మ నాకు ఈ పని చేయమని అప్పచెప్పారు. ఈ యొక్క విధానం. కనుక ఇది అన్నట్టుగా ఈ పాత్రతోటి ఈ ధర్మం ఇది చెయ్యాలి అని అక్కడికి అది చేసేసి పక్కన నిలబడ్డాం. ఇంకో పని చెబుతారు. ఆ పని చెయ్యి. అది తేలిక పనైనా, కష్టం పనైనా, ఇష్టం పనైనా, నష్టం పనైనా ఏదైనా ఒకటే. అన్నట్టుగా ఎవరైతే ఉంటారో, ఎవరైతే జీవిస్తారో వారు అన్నిటి నుంచి కూడా విడుదల పొందగలుగుతారు. క్రమేపీ వారు చివరికి చూసుకుంటే ఎక్కడుండాలో అక్కడ ఉంటారు. ఇది ఏది మనం ఆచరించకుండా కేవలం వచ్చేటువంటి ఫలాన్ని మాత్రమే కోరామనుకోండి. ఎందుకంటే భగవత్ సాయుధ్యము, ఆత్మ సాక్షాత్కారం ఇత్యాది పదాలు వాడతాం కదా! ఇదంతా కూడా ఇది కోరుకోవడం కూడా ఒక కాంక్షే. ఫలమనేది కోరుతూ ఉన్నాం. కానీ ఫలాన్ని కోరాలి అంటే కోరుతున్నామంటే క్రియ చెయ్యాలి. ఒక విద్యార్థి రిజల్ట్స్ ఇలా రావాలి, నాకు ఈ యొక్క శ్రేణిలో నేను ఉత్తీర్ణుడు కావాలి, నాకు ఈ క్లాస్ రావాలి అని నిర్ణయించుకున్నాడంటే వాడు దానికి తగినటువంటి కృషి చెయ్యాలి. కృషి చేయకుండా అది మాత్రమే అడిగాడనుకోండి, అది మాత్రమే చూస్తున్నాడనుకోండి, వాడికి సాధ్యమేనా? అది సాధ్యం కాదు, అది రాదు. తద్వారా వాడికి ఏమొస్తుంది? దుఃఖం వస్తుంది. నేను ఇది కోరాను, నేను ఇది వస్తుందనుకున్నాను, రాలేదు అంటాడు. రాలేదంటే అర్థం ఏంటి? దానికి తగిన కృషి మనం చెయ్యలేదు అని. నిజమైన కృషి చేసిన వాడు ఎప్పుడు బాధపడ్డండి. ఒకవేళ రాకపోయినా మళ్ళీ ప్రయత్నిస్తాను, మళ్ళీ కృషి చేస్తాను. కృషి చేయడం తెలిసిన వాడికి ఎక్కడా కూడా నష్టపోవలసిన అవసరం ఉండదండి. ప్రయత్నం విలువ తెలిసిన వాడు ఒకవేళ ఆ ఫలం దక్కకపోయినా తన దగ్గర ఆయుధం ఉంది. కావున ఈ ఆయుధాన్ని ఎక్కడా కొనక్కర్లేదు. ఆ ఆయుధమే ప్రయత్నం. కనుక ఈ ఆయుధం ఉంది కనుక మళ్ళీ ఉపయోగిస్తాను, మళ్ళీ ఉపయోగిస్తాను, మళ్ళీ ప్రయత్నం చేస్తాను అని నిర్భయంగా చెప్తాడు. మరి ఎవరు దుఃఖిస్తారో, ఎవరు విలపిస్తారండి అంటే ఈ యొక్క ఆయుధం లేని వాడు విలపిస్తాడు. ఈ ప్రయత్నం విలువ తెలియని వాడే దుఃఖిస్తాడు. దాన్ని వేరే వేరే చోట్ల వేరే వేరే దాని మీదకి నెడుతూ ఉంటాడు నెపంగా. ఇది ఎంత మాత్రము సమర్థనీయం కాదండి. వాస్తవానికి ఎవరి యొక్క ప్రయత్నమే వారికి వచ్చే ఫలమండి. ఇంకొకటి ఏది లేదు. ఇంకొకటి ఏ ఫలము ఎక్కడి నుంచి రాదండి. మన ప్రయత్నమే
మనం అనుభవించే ఫలం. కావున ఆత్మ సాక్షాత్కారం అనే ఉత్తమ ఫలాన్ని అందుకోవాలి అనేది ఉంటే నువ్వు ఫలాన్ని కోరకు. మరేం చేయాలి? ప్రయత్నమే చేయాలి. నిరంతర ప్రయత్నం. ఏమిటా ప్రయత్నం? వర్తమానానికి అనుగుణంగా ఏ పని ఉంటే ఆ పని, అదే ధర్మం అనుకుని రెండో ఆలోచన లేకుండా ఆచరించుకుంటూ వెళ్ళడమే. అప్పటికి అది ధర్మంగానే వర్తిస్తుంది. ఎందుకంటే ఈ రకంగా ఉన్నవాడితోటి ఎప్పుడు అధర్మ క్రియలు అనేవి జరగవండి. అధర్మం అనేది ఎప్పుడు వచ్చి ఎందుకంటే రాగద్వేషాలు ఉండవు. కనుక వాడు ఏమి కాంక్షించడు. కనుక అధర్మం అనే దానికి అక్కడ చోటు లేదండి. కనుక ధర్మపూర్వకమైన యుక్తమైనటువంటి క్రియలే వారి చెంత వస్తూ ఉంటాయి. ఏదొచ్చినా దాన్ని ఆచరిస్తూ ఉంటాడు. వీడే ఆ యొక్క స్థితి అంటే అన్నిటి నుంచి విడుదల పొందగలిగేటువంటి ఆ యొక్క ఆత్మానుభవం అనే స్థితిలోకి వెళ్ళగలుగుతాడు. కావున సమస్త శరీరములందును తెలుసుకునివాడవు, జ్ఞాతవు. అంటే ఏదైతే తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నామో తెలుసుకోబడేదే జ్ఞాత. నీవు వాస్తవముగా జన్మాది వికార శూన్యుడువు. నీవు సర్వుల యొక్క ఆత్మవు. నీవు మహేశ్వరుడువు. నీవు నీ ఆత్మస్వరూపము నుండి చ్యుతిని పొందకయే మాయ చేయి జగత్తును విస్తరింపచేసి అందు సర్వత్రా వ్యాపించి ఉన్నావు అన్నారు. ఇదే పరమాత్మ తత్వం అండి. ఇదే అందరి యొక్క వాస్తవ తత్వం. ఇదే ఏమిటి? సమస్త శరీరమునందు కూడా తెలుసుకోబడేది ఏదైతే ఉందో అది నువ్వే. దేన్నైతే తెలుసుకోవాలి, ఎంత ప్రయత్నాలు చేయాలని చెప్తున్నారో ఆ ప్రయత్నానికి ఫలం ఎవరు? నువ్వే. అది ఇంతకి ఆ పొందే ఫలమే నువ్వు. నీవు వాస్తవముగా జన్మాది వికార శూన్యుడు. అంటే నీకు అసలు జన్మలే లేవు. కనుక జన్మ అనేవి మనసుకు సంబంధించినవి, కానీ ఆత్మకు లేవు. నీవు సర్వుల యొక్క ఆత్మవై ఉన్నావు. నీవే మహేశ్వరుడు, నీవే భగవంతుడు. నీవు నీ ఆత్మస్వరూపం నుండి ఎన్నడూ కూడా చ్యుతిని పొందకు, దిగజారిపోవద్దు. దాన్ని వదిలిపెట్టి దాని స్థానాన్ని విడిచిపెట్టేసి అధోగతి పొందకు. కావున ఆ విధంగా ఆ చ్యుతిని పొందకే ఈ జగత్తును విస్తరింపచేసి అందు సర్వత్రా వ్యాపించి ఉన్నావు. ఇంతకీ పరమాత్మ తత్వము చ్యుతిని పొందకయే తన స్థానములో తాను ఉంటూనే ఈ జగత్తునంతటిని విస్తరింపచేసి అందు సర్వత్రా వ్యాపించి ఉన్నాడు పరబ్రహ్మం. కనుక జగత్తునంతా నిండి ఉన్నారు, కానీ ఎప్పుడు తను మర్చిపోలేదు. జగత్తంతా వ్యాపకమై ఉన్నాను కదా కదా అనుకుని తాను దేవుడనేటువంటి విషయం, తాను భగవంతుణ్ణి అనే విషయం, తాను ఆత్మననే సత్యాన్ని ఎన్నడూ విస్మరణ చెయ్యకపోతే వాడు దేవుడు అవుతాడు. అది మర్చిపోయాడు అనుకోండి, వాడు సామాన్యుడైపోతాడు. ఇంకా మర్చిపోయాడు అనుకోండి, అధముడైపోతాడు. కావున అన్నీ చేసి అన్నిటిలో ఉంటూ కూడా ఎవరైతే తమ యొక్క వాస్తవ స్థితి, యథార్థ స్థితి, ఆత్మస్థితి ఎవరైతే మరువకుండా ఉంటారో, ఆ స్థానాన్ని విడిచిపెట్టకుండా ఉంటారో వారు ఎప్పుడు జ్ఞానంతో వర్ధిల్లుతూ ఉంటారు. వీరే జీవన్ముక్తత్వ స్థితిని అనుభవిస్తారు. వీరే తద్వారా ఉత్తమోత్తమైన విదేహముక్తిని పొందుతారు. అంటే ఆ యొక్క భగవంతుని యొక్క తాదాత్మ్య స్థితి, ఆ యొక్క ఆత్మానుభవ స్థితిని పొందుతారు. ఎవడి దృశ్యమునంతటినీ కూడా అధిష్టాన దృష్టిచే సన్మాత్ర ఆత్మగా నిశ్చయించి అట్టి ఆత్మభావన కలిగిన వాడి నలువైపులా ఇతర పదార్థమును కూర్చిన భావాన్ని విడిచిపెడతాడు. అట్టివాడు హర్ష క్రోధ శోకజనితములకు దోషములచే ఎన్నటికీ బాధింపబడడు. ఎవరైతే ఈ దృశ్య జగత్తునంతటినీ కూడా అధిష్టాన దృష్టిచే, అంటే అన్నిటికీ ఆధారం ఏదైతే ఉందో ఆ ఆధారాన్ని పట్టుకుంటాడు, జగత్తుని కాదు. ఆ ఆధారమే సన్మాత్ర ఆత్మగా నిశ్చయించి ఆ ఆధారమే నేననేటువంటి ఆత్మభావన కలిగి ఈ సమస్త జగత్తుకి ఏదైతే ఆధారమై ఉందో అదే నేనై ఉన్నాను అనేటువంటి భావనతో నలువైపులా ఇతర పదార్థముల గురించినటువంటి ఎట్టి భావన లేనటువంటి వాడి ఏ పదార్థాన్ని గురించి కూడా ఏ భావన చెయ్యదు. అట్టివాడు హర్షముండదు, క్రోధముండదు, ఏ రకమైన దోషాల చేత కొట్టబడడు. ఎన్నటికీ కూడా ఆయన అటువంటి వాడు ఎన్నడూ కూడా జ్ఞాన ప్రకాశంతో వెలుగుతూ ఉంటాడు. ఇటువంటి వారి దగ్గరికి ఎన్నడూ మాయ అనేది చేరదు.
తమస్సు అనేది చేరదు. ఎల్లప్పుడూ తన యొక్క ధ్యానములో తనెప్పుడు గుర్తు పెట్టుకుంటాడు. ఎన్నడూ మరవడు. తానే ఆత్మనని పరమ సత్యములోనే ఉంటాడు. వారికి ఈ భౌతిక దుఃఖాలేవి దరిచేరవు. ఒకవేళ ఏవైనా చుట్టూ ఉన్నా వాటంతట అవే చక్కబడిపోతాయి. పక్కకెళ్ళిపోతాయి. ఎలా అయితే అగ్ని తాకిన ఏదైనా సరే భస్మమైపోవలసిందే. అగ్నినేదో చేద్దామని వెళ్లి తాకారనుకోండి, అదే కాలిపోతుంది. ఆ విధంగానే ఈ అల్పత్వంతో కూడినటువంటి ఈ భవబంధాలని చెప్పబడేటువంటి రకరకాల పరిస్థితులన్నీ కూడా ఎవరైతే ఈ జ్ఞాన తేజస్సుతో వెలుగుతూ ఉంటారో వారిని సమీపించలేక తాకినా అవే భస్మమైపోతూ ఉంటాయి. అది గ్రహించుకోవాలి. కావున రాగద్వేష రహితుడును, మట్టిగడ్డను, శిలను, బంగారమును సమముగా కాంచువాడును. సంసార వాసన త్యజించి వేచిన వాడొక యోగి యుక్తుడు అనబడతాడు. అంటే వాడే ముక్తుడు. ఇది భగవద్గీత శ్లోకం అండి. మట్టిగడ్డ, రాయి, బంగారం ఈ మూడింటిని సమంగా చూచువాడెవ్వడో వాడే పండితుడు అని చెప్పారు పరమాత్మ. అదే విధంగా ఇక్కడ ఏం చెబుతుంది యోగ వాసిష్టం అంటే రాగద్వేష రహితుడయుండి, రాగము ఉండదు, ద్వేషం ఉండదు దేని పట్ల. అటువంటి వాడికి మట్టిగడ్డ, శిల, బంగారము ఒక్కలానే కనిపిస్తాయట. సమంగా ఎంచుతాడు. ఎందుకంటే దేని పట్ల వాడికి రాగము లేదు, ఇది ఎక్కువ అనే భావన లేదు, ఇది తక్కువ అనే భావం లేదు. ఇది ప్రియము లేదు, అది అప్రియము లేదు. అన్ని ఒకటే వాడి దృష్టిలో. ఎందుకంటే అంత ఆత్మమయమే. అంత ఆత్మ పదార్థం తప్ప అన్ని పదార్థాలు లేవు. ఏకం ఒక్కటే. కనుక ఒక్కటిగా ఉన్న దాంట్లో మళ్ళీ భేదాలు ఎందుకు అన్నట్టుగా వాళ్ళు ఉంటారు. అటువంటి మహనీయుల యొక్క దృష్టిలో అసలు ఏ భేదము ఉండదు. అటువంటి వారి దృష్టిలోని సృష్టిలో ఉన్నటువంటి ఏ పదార్థమైన ఒక్కటే. ఈ సృష్టిలో 3 పదార్థాలు చెప్పారు ఇక్కడ. మట్టిగడ్డ, శిల, బంగారం. ఈ మూడింటిని కూడా ఒకే భావనతో చూస్తాడు. పైపెచ్చి ఈ 3 కూడా తను తాను తెలుసుకోవడానికి ఉపకరించేవి కూడా కాదు. ఎందుకంటే ఈ 3 కూడా ఎక్కడివి? ఈ యొక్క మాయా జగత్తులోవి. సరే ఈ మాయా జగత్ అంతటికి ఆధారం ఎవరు? పరబ్రహ్మమే. కనుక బ్రహ్మమే సత్యము. కనుక బ్రహ్మమే నిత్యము. కావున బ్రహ్మమే సత్యము కనుక అది తప్ప ఇంకేదీ లేదు. అటువంటప్పుడు ఉంది అనుకుని చూడబడుతున్న ఈ జగత్తంతా కూడా మిథ్య. ఆ మిథ్యలో రాయికి ఎంత విలువ ఉందో మట్టికి అంతే విలువ. ఇది కలే, అది కలే. కనుక కల్లో రాయైనా ఒకటే, మట్టైనా ఒకటే, బంగారమైనా ఒకటే. కనుక ఈ మిథ్యలో ఏదైనా ఒక్కటే. కనుక అటువంటి జ్ఞాని దృష్టిలో ఈ మూడింటికి ఒకే విలువ ఉంటుంది. ప్రత్యేకత ఏమి ఉండదండి. అలానే ఈ మూడింటిలో ఏది కూడా సృష్టి ఉంది అనుకున్నా జగత్తుకి ఆధారమైన పరమాత్మే సత్యమని తెలుసుకుంటావు. కానీ ఈ సృష్టిలో యావత్తు కూడా పరమాత్మ యొక్క ప్రసాదం. ఇందులో ఎవ్వరము ఏది తయారు చేసింది ఏమీ లేదు, తెచ్చింది ఏమీ లేదు. కనుక మన్ను ఆయన ప్రసాదమే, రాయి ఆయన ప్రసాదమే, బంగారము పరమాత్మ సృష్టిలోదే. కనుక పరమాత్మ సృష్టిలో భేదాలు మనం పెట్టుకున్నాం. ఇందులో మానవుడు తయారు చేసిందంటూ ఏదీ లేదు. సరే బంగారం చాలా విలువైంది మనం తయారు చేయడం. మట్టిని తయారు చేయగలమండి? రాయిని తయారు చేయగలమా? ఎవ్వరి వల్ల కాదు. ఇదంతా పరమాత్మ సృష్టిలో సహసిద్ధంగా, ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డాయి కనుక వీటిల్లో ఏర్పడే వాటిలో హెచ్చుతగ్గులైతే ఉన్నాయి కానీ ఇది ఎవ్వరి యొక్క నిర్మాణం కాదు. కనుక పరమాత్మ యొక్క సృష్టిలో పరమాత్మ చేత సృష్టింపని ఏదైనా ఒకే విలువ కలిగి ఉంటుంది అనే విధానంలో ఉంటారు. కావున వారు ద్వైతము, అద్వైతము ఏ విధానంలో ఉన్నా సరే ఈ జగత్తులో దేనైనా ఒకలానే చూస్తారు. అద్వైతములో ఉంటే ఆత్మ తప్ప అన్యము లేదు అనేటువంటి దృష్టితో ఉంటారు కనుక ఆత్మయందు ఇవన్నీ ఉన్నాయి కనుక వీటికి ప్రత్యేకత లేదని గుర్తిస్తారు. ఒకవేళ ద్వైత భావనతో సగుణారాధనలో ఉన్నారనుకోండి, అప్పుడు కూడా ఈ 3 భగవంతుని వల్ల వచ్చాయి, పరమాత్మ ప్రసాదం కనుక ఈ మూడింటికి ఉన్న విలువ ఒక్కటే అన్నట్టుగా వర్తిస్తారు.
కనుక ఎలా చూసుకున్నా వారిలో సమత్వ స్థితి వచ్చేస్తుంది. వారు యథార్థమైనటువంటి భక్తి కలిగిన వారైతే, యథార్థమైనటువంటి మనస్సు యొక్క అర్పణ తెలిసిన వారైతే, వారికి ఈ సృష్టిలో ఏదైనా ఒక్కటిగానే కనిపిస్తుంది. ప్రత్యేకమైనటువంటి భావన దేని యందు ఉండదు. ఈ సమత్వ స్థితి అనేది ఎవరిలో అయితే సహజంగా మేలుకుంటుందో వాళ్ళే పరమ జ్ఞానులండి. ఆ జ్ఞానం తత్వంతో ఉన్నవారికి సమత్వ స్థితి అనేది అలవడుతుంది. కావున అటువంటి వాడే యుక్తుడు అనబడతాడు. ముక్తిని పొందినవాడు అనబడతాడు. అట్టి యోగి ఏది వనర్చినను, ఏది తినినప్పటికీ, ఏది వసంగినను ఆయా క్రియలు అంతటా కూడా త్యజింపబడినటువంటి అంటే అసక్తమైనటువంటి బుద్ధి కలవాడగుట చేయి తజ్జంత సుఖదుఖములందు సమంగా ఉంటాడు. ఎలా అయితే పదార్థాలు ఎందు సమంగా ఉంటాడో అలాగే అనుభవాలు ఎందు కూడా సమంగా ఉంటాడు. అంటే ఏ విషయాలు అనుభవానికి వచ్చినా, మంచి వచ్చినా, చెడ్డ వచ్చినా, నీకు అనుకూలమైనవి జరిగినా, అననుకూలమైనవి జరిగినా, లాభాన్ని కలిగించేవి జరిగినా, నష్టాన్ని కలిగించేవి జరిగినా సమంగానే చూస్తాడు. పదార్థాన్ని సమంగానే చూస్తాడు, విషయాల్ని సమంగానే చూస్తాడు. కావున వాటి యందు ఏమాత్రం సక్తత లేనివాడే అసక్త బుద్ధితో ఉంటాడు. ఇక్కడికి ఏదొచ్చినా ఒక్కలానే తీసుకుంటాడు. అందుకని వాడికి రాగద్వేషాలు ఉండవు. కావున ఎవడైతే ఇష్ట అనిష్ట భావాన్ని విడిచిపెట్టి ప్రాప్తించిన కార్యము చెయ్యదగినది అని తలంచి కార్యములందు ప్రవర్తించుకుంటూ వెళ్ళిపోతాడో అతడు దేని యందు కూడా నిమగ్నుడు కాడు. అది చేసేస్తాడు, అయిపోద్ది. ఇంకోటి వస్తుంది, దాన్ని చేసి పెట్టేస్తాడు, అది పక్కకి వెళ్ళిపోద్ది. ఇంకోటేదో నన్ను చేసి పెట్టాను వస్తుంది, దాన్ని చేస్తాడు. కానీ చేశానని వాడు అనుకోడు. కనుక ఇది నేను చేశాను కాబట్టి స్థిరంగా నాతో ఉంటుందనేటువంటి భావన ఉండదు. ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడే అది చేస్తుంటాడు. ఎలా అయితే ఎవరైనా సహాయం చేయమని అడిగారు అనుకోండి, వారికి కొంచెం ఏదైనా పనిలో కానీ ఇతరత్ర కొంచెం సాయం చేసి పెట్టి, వారింట్లో ఏదైనా క్రియాచరణ చేస్తున్నారు, కొద్ది సహాయం చేయమన్నారు, వెళతాం. చూడండి, మన ఇంటిలో మనం చేసుకున్నప్పుడు ఉండే భావన కంటే కూడా పక్కవారింట్లో వారు ఏదైనా సహాయం చేయమంటే చాలా ఆనందంగానే ఉంటుంది, తేలిగ్గానే ఉంటుంది. చాలా సునాయాసంగానే చేస్తారు. ఎందుకు గమనించండి. మన ఇంట్లో మనం చేసుకున్నప్పుడు ఇది నా పని, నేను చేస్తున్నాను కనుక ఇది మంచిగా ఉండాలి, ఇది సరిగ్గా రావాలి అనే కోరిక ఉంటుంది, దాని పట్ల రాగం ఉంటుంది. కావున అది ఎక్కడ చెడిపోతుందో, ఎక్కడ ఇదవుతుందో అనే భయం కూడా ఉంటుంది. అదేవిధంగా ఆ చేసే దాంట్లోకి ఎక్కడైనా వ్యతిరేక ఫలం వస్తే ద్వేషము ఉంటుంది, ద్వేషం వచ్చేస్తుంది. ఇవన్నీ వచ్చేస్తాయి. ఎందువల్ల? ఇది నాది అనుకోవడం వల్ల. కానీ పక్కవాడికి సహాయం చేయటానికి వెళ్ళినప్పుడు వారు చేయమన్నారు కనుక చేసి పెట్టడం అంతే. అంతవరకు ఎంతవరకు చేయగలము? ఆడుతూ పాడుతూ చేస్తాం సహాయం చక్కగా. అక్కడ ఏ రకమైన మానసికమైనటువంటి బరువు ఉండదు. గమనించండి, చాలా సునాయాసంగా ఉంటుంది. ఇక్కడ బాధ్యత అంతా నెత్తని పెట్టుకుంటా అంత ఉంటుంది కనుక ఇది బరువుగా అనిపిస్తుంది. ఇక్కడ అంతా నేనే చేస్తున్నా అనే కర్తృత్వంతో ఉంటావు కనుక ఇది బరువుగా ఉంటుంది, బంధంగా ఉంటుంది. కానీ ఆ సహాయకార్త 10 మంది కలిసి ఒక కార్యక్రమంలో పాల్గొన్నారనుకున్నది, ఒక దైవ కార్యం, ఒక సత్కర్మానుష్ఠానం లేదా ఒక సామాజికమైనటువంటి సమాజానికి ప్రయోజనం చేసే క్రియ జరుగుతుందనుకోండి, పాల్గొంటే ఎంత ఉత్సాహంగా ఉంటదండి, ఎంత ఆనందంగా ఉంటది, ఎంత తేలిగ్గా ఉంటది. ఎందుకని అంటే అందరితో కలిపి చేస్తావు. ఇదేదో నా ఒక్కడిదనే భావన ఉండదు కనుక 10 మందితో కలిపి ఎప్పుడైతే నువ్వు వర్తించి నాదంటూ ప్రత్యేకంగా కాదు అనుకునేటువంటి తేలిక భావన ఎప్పుడైతే వస్తుందో అది ఎంతో ఉత్సాహంగా సంతోషంగా ఉంటుంది. అక్కడ కూడా మళ్ళీ నేనే అన్నిటికీ కర్తని అనుకున్నావో మునిగిపోతావు అందులో. కావున ఎప్పుడు ఎవరికి ఏది చేసినా అక్కడ మళ్ళీ వాళ్ళింట్లోనే ఆ చెయ్యి కడిగేసుకుని ఎలా అయితే బయటకు వచ్చేస్తాము అంటే అక్కడితో పని అయిపోయింది, కడిగేసుకున్నాం. ఇంకో పని ఏదన్నా వస్తే అది అన్నట్టుగానే ఎక్కడో కాదు, ఎక్కడ ఉన్నా మన ఇంటిలో మనం చేసుకున్నా ఏ పని చేసినా అక్కడికక్కడ తేలిక పడిపోతూ ఉండాలి. అక్కడికక్కడ ముగించేసుకోవాలి, వదిలేసుకోవాలి. కడిగేసుకోవడం అంటే ఏమిటి?
మనసుతో వదిలేస్తూ ఉంటారు. ఆ పని అయిపోయిందంట పక్కన పెట్టి. దాని గురించి మళ్ళీ ఏమిటి తర్జన భర్జన, నేను చేశాను, నా వల్ల జరిగింది, దానికి గుర్తించారా లేదా? 10 మంది దాన్ని గమనించారా లేదా? నాకు ఈ మంచి ఫలితం వస్తుందా? వాళ్ళు నన్ను పొగుడుతారా? లేతే ఇదా? అన్నీ వదిలి చేయటం వరకు ధర్మం కనుక చేసావు వదిలేయి. అంతే. ఇంకో పనొచ్చింది. దాన్ని చెయ్యి. ఇలా ఎవరైతే ఈ విధానములో ఉంటూ చేసుకుంటూ వెళ్ళిపోతాడో వాడు చాలా తేలిగ్గా ఉంటాడండి. చాలా హాయిగా ఉంటాడు. వాడు సంసారంలోనే ఉంటాడు. కానీ సంసారములో ఉండి కూడా మునగడండి వాడు. చూడండి ఒక ప్రవహించే నదుంది. నీరుంది. దాంట్లో ఒక రాయి రాయి వేయండి. ఒక పెద్ద రాయి. ఏమవుతుంది? మునిగిపోతుంది. కానీ ఒక సొరకాయ బుర్ర వేయండి. లేదా ఒక బెండు ముక్క వేయండి. అదేం చేస్తుంది? అది నీళ్ళలో పడుతుంది. కానీ ములగదండి. తేలుకుంటూ వెళ్ళిపోతుంది. ఎందుకు సొరకాయ బుర్ర? ఇంతకుముందు మళ్ళీ చెబుతారిక్కడ సొరకాయ బుర్ర గురించి. ఇంతకుముందు కూడా వచ్చింది ఒకసారి. ఎందుకంటే సొరకాయ బుర్ర అంటేనే లోపల ఏమీ లేదని అర్థం. లోపలంతా ఖాళీ అండి. లోపల ఉన్న పదార్థాన్నంతటిని తొలగించేస్తే ఏర్పడే డొప్ప అది ఖాళీ. తేలిక పడిపోద్ది. ఎండిపోయిందది. శుష్కించిపోయినటువంటిది. కనుక ఎండిపోయిన దాంట్లో ఉన్నటువంటి ఆ నీటి శాతమంతా కూడా త్యాగమైపోయింది. వదిలేసింది. అలాగ ఎప్పుడైతే శుష్కించిన ఫలముందో అది నీటిలో పడినా ములగదండి. దాని సహజ లక్షణం అది. ఇదంతా ప్రకృతి మనకు చెప్తుందండి. ఎప్పటికప్పుడు నీకు ఎలా ఉండాలి? ఎలా ఉంటే ఏమవుతుంది? అన్ని ఉదాహరణతో సహితంగా మనకి ప్రకృతి చూపిస్తుంది, చెబుతుంది. అలాగే ఎవరైనా చెప్పడానికి ఉదాహరణగా ఎన్నో ఉన్నాయండి జగత్తులో. కానీ ఒక బరువైన రాయేసామనుకోండి ఏమవుతుంది? మునిగిపోయింది. ఎందుకని? అది బరువుగా ఉంది, దిండుగా ఉంది. అది గట్టిగా ఉంది. అలానే ఎవరినైనా సరే, ఏ కర్మాచరణైనా సరే, నేను చేశాను, నా వల్ల జరుగుతుంది, ఇంక నేను తప్పితే ఇదెవరు చేయలేరు అన్నట్టుగా ఉన్నామనుకోండి దాని పట్ల రాగంతో, చాలా కర్తృత్వంతో ఉన్నామనుకోండి, అప్పుడు మన పరిస్థితి ఏమిటి అంటే, ఆ యొక్క నీళ్ళల్లో మునిగిపోయిన రాయిలాగా బరువుగా ఉంటాం కనుక, ఈ సంసారం అనేటువంటి సాగరములో, ఈ సంసారం అనేటువంటి ఈ మాయాజాలములో మునిగిపోవడం తథ్యం. ఎప్పుడూ కిందే ఉంటామండి మునిగిపోయి. అడుక్కెళ్ళిపోతూ ఉంటాం. కిందకి పడిపోతూ ఉంటాం ఎప్పటికప్పుడు. అదే జ్ఞానంతో ఉన్నామనుకోండి, జ్ఞాని కూడా ఇందులోనే ఉంటాడు. కానీ జ్ఞానికి లోపల ఏమీ ఉండదు. ఎందుకుండదు? ఎప్పటిదప్పుడు వదిలేస్తుంటాడు. ఏ కర్మ చేస్తే ఆ కర్మను అక్కడే విడిచిపెడుతూ ఉంటాడు. ఫలాన్ని ఆశించడు. ఏమొస్తుందని వాంఛించడు. కావున అలా చేసుకుంటూ వెళ్ళిపోతాడు. వాడికెంతో శాంతి ఉంటుందండి. ఈ రకంగా చేయటం నేర్చుకుంటే, ఈ నిస్వార్థతొస్తే, వారి లోపల అనుభవించే ఆనందం చాలా ఉన్నతంగా ఉంటుంది. అసలది అర్థమైతే, మనం ఈ రకమైన సంకుచిత భావాలతో ఉండలేం. అది అర్థం కాకే సంకుచితత్వంలో ఉంటున్నాం. వాళ్ళు పొందే శాంతి, ఆనందం ఎంత గొప్పదిగా ఉంటుందో. ఇలా ఫలాన్ని ఆశించకుండా చేయడం వల్ల వచ్చేటువంటి శాంతి ఎంతో ఉత్తమమైనదని. ఎంతో ఆనందం దొరుకుతుంది. చేసే కొలది ఇంకా చేయాలనిపిస్తుంది వారికి. అందుకే సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. నిస్వార్థంగా ఉండాలి. ఇలా ఉన్నారనుకోండి, వారి లోపల ఏమీ ఉండదు కనుక ఎప్పుడు వారు సొరకాయ బుర్రలానే ఉంటారు. కావున వాళ్ళు సంసారం అనే సాగరములో ఉన్న, ఈ నీటిలోనే కొట్టుకుపోతున్నా, మునక్కుండా కొట్టుకుంటారు. మునగకుండా పైన తేలుతూ సాగిపోతారండి. సునాయాసంగా వెళ్ళిపోతారు దీంట్లోంచి. మన పరిస్థితి కూడా అలాగే ఉండాలి. అది గమనించుకొని మనం రాయిలా ఉన్నామా? సొరకాయ బుర్రలా ఉన్నామా? ఏది మన పరిస్థితి? మనం గట్టిగా ఉన్నామా? కర్తృత్వంతోటి బలపడిపోయి కఠినంగా ఉండిపోయామా? లేదా ఎక్కడికక్కడ వదిలేస్తూ తేలిక పడుతున్నామా? మనం ఉండేటువంటి జీవన విధానంలోనే దీన్ని పరీక్షించుకోవాలండి. దీనికోసం మనం ఎక్కడికో ఎవరి దగ్గరికో వెళ్లి నేను ఎలా ఉన్నానండి? ఏమిటి? నాకు వచ్చేటువంటి ఫలితం ఏమిటి? నాకు భగవంతుడు దొరుకుతాడా? ఆత్మ సాక్షాత్కారం అవుతుందా అని ప్రశ్నిస్తూ ఉంటాం. నిజానికి ఈ రకమైన ప్రశ్న వేస్తున్నాడు అంటే వాడు చాలా ఉత్తముడండి. ఈ రకమైన ప్రశ్న ఎవ్వడో కానీ వేయడండి. మరి ఏమేస్తారు? నాకింకా ఎప్పుడు ఎక్కువ ఫలమొస్తుంది, లాటరీ ఎప్పుడు తగులుతుంది, లేపోతే ఇంకా ఎక్కువ నేను కష్టపడక్కర్లేకుండానే నాకు చాలా ఎక్కువ లాభాలు రావాలి. అయ్యెప్పుడొస్తాయి? ఏం చేస్తే వస్తాయి?
ఎక్కడికి వెళ్తే వస్తాయి, ఇవి అడుగుతామండి ఎక్కువగా. మహానుభావులు ఎవరి దగ్గరికన్నా చేరినా మనం అడిగేదంతా ఇదే ఈ రోజున. మరి ఇలా అడగటం వల్ల ఏమవుతుందంటే, దానివల్ల మనల్ని మనమే ఇలా మార్చుకుంటున్నాం. నేనింకా ఎప్పుడు గట్టిపడిపోతాను? ఎప్పుడు కఠినంగా అయిపోతాను? ఎప్పుడు బరువుగా అయిపోతాను? ఎప్పుడు మునిగిపోతాను? అనే ప్రశ్నలండి ఇవన్నీ కూడా. నేనెప్పుడు తరిస్తాను? నాకెప్పుడు బంధాలు తీరుతాయి? నేనెప్పుడు భగవదనుభూతిని పొందుతాను? అనే ప్రశ్న వేశాడనుకోండి, వాడికి తప్పకుండా కొంత అన్వేషణ జరుగుతున్నట్టే. కొంత విచారణ ఉంటేనే ఈ ప్రశ్నొస్తుందండి. అసలు ఏ విచారణ లేని వాడికసలు ఇటువంటి ప్రశ్నలెందుకొస్తాయి? ఇవాళ గొప్ప గొప్ప మహానుభావులనేటువంటి పీఠాధిపతులు, గొప్ప గొప్ప సాధు మహాత్ముల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మానవుడు ఈ తుచ్చ భావాల్ని విడిచిపెట్టలేకపోతున్నాడు. ఇవే మళ్ళీ అక్కడ పట్టుకెళ్ళి అంత మహా పవిత్రమైనటువంటి ఆ యొక్క స్థితిలో కూడా, ఆ పవిత్రతలో కూడా మన యొక్క అపవిత్రతనే కలిపేస్తున్నాం. కావున ఇది గమనించాలండి. భగవంతుడి దగ్గరికెళ్ళినా, సాధు మహాత్ముల దగ్గరికెళ్ళినా మనం అర్థించవలసిందేమిటి? కోరుకోవాల్సిందేమిటి? ప్రార్థించవలసిందేమిటి? మనల్ని మనం తేలికపరుచుకునే విధానంలోనే ప్రార్థించాలి తప్ప, ఇంకా బరువు చేసి, ఇంకా కలిపి, ఇంకా నన్ను కఠినం చేసి, ఇంకా ముంచెయ్యంటే, ఇంక దానికంటే అధమగతి ఇంకేముంటుంది? కావున ఇది గమనించుకుని, ఎప్పుడు ఎన్నడూ మనం ఎలా ఉంటున్నాం? తేలిక పడుతున్నామా? బరువెక్కిపోతున్నామా? అనేది గమనించుకోండి. ఎక్కడికక్కడే, ఏ రోజుకి ఆ రోజే, ఏ గంటకి ఆ గంటే, ఎక్కడిదక్కడ. అది ఏ పనైనా దాన్ని ద్వేషించొద్దు. అలానే దాన్ని కోరవద్దు. అప్పటికదొచ్చింది చేసుకుంటూ వెళ్ళిపోవడం. ఎంత క్రియున్నా చేసుకుంటూ వెళ్ళిపోవడం. వాడే నిష్కామ కర్మయోగండి. ఇలా ఎవడైతే అలవరుచుకుంటాడో వాడే నిష్కామత్వంలోకొస్తాడు. వాడే ఉత్తమమైనటువంటి ఆ యొక్క ఉత్తమ ఫలాన్ని అందుకోగలుగుతాడని మనం దీన్ని బట్టి గ్రహించుకోవాలి. ఇందులో మరికొంత అంశాన్ని రేపటి భాగంలో తెలియజేసుకుందాం. హరి ఓం తస్సత్. ఓం